వేములవాడ పట్టణ కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మున్సిపల్ పాలకవర్గం మరియు అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కౌన్సిలర్ కుమ్మరి శంకర్ సభ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందని తెలిపారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ అంబేద్కర్ చూపిన మార్గం సమానత్వం మరియు సామాజిక న్యాయం దిశగా నడిపించేదిగా ఉందన్నారు. ఆయన సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. కౌన్సిలర్ కుమ్మరి శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతిఫలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నరాల శేఖర్, ప్రతాప్ రామకృష్ణ, ఇతర కౌన్సిలర్లు, అంబేద్కర్ డివిజన్ సంఘం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మరి వారి యొక్క ఆలోచన విధానం కాబట్టి మరి వారు అనేక ఉన్నతమైన స్థానాల్లో ఉండి మరి మొట్టమొదటిగా వారు మన భారతదేశంలో వారు న్యాయశాఖ, ఆర్థిక శాఖ మంత్రులు వివరించడం గొప్పగా భావిస్తూ మరి వారు ఒక మాట కూడా చెప్పడం జరిగింది. మన అంబేద్కర్ గారిని గౌరవించుకోవడం చాలా అందరికీ ముఖ్యమైన చెప్పడం. అదేవిధంగా కౌన్సిలర్ మరి బీజేపీ నాయకులు కూడా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ ఉత్సవాల సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అనేక విశ్వ నగరాల్లో కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతి వేములవాడ పట్టణంలో కూడా కఠిన గూడము ఆనంద్ గారి అడుగుజాడల్లో నడుద్దామనే తెలంగాణలో లేదు కాబట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయాలని మన ప్రభుత్వం ఎమ్మెల్యే గారిని కోరడం అయింది. సందర్భంగా ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ పాలక వర్గానికి, మున్సిపల్ సిబ్బందికి, పట్టణ ప్రజలకి, స్టేజ్ మీద పెద్దలందరికీ నా నమస్కారాలు. భారత జాతిపిత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఇప్పుడు మనల్ని అందరూ చెప్పినారు. మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం, ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం. ఈరోజు నుంచి మనం రూల్ బ్రేక్ చేయకుండా మనం ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, అందరినీ పాటించేటట్లు చేద్దామని చెప్పి ఈరోజు మనం ఒక వాగ్దానం చేయాలి అని చెప్పి నేను నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. మరి వారిని మనం అందరం గుర్తు చేసుకోవడంతో పాటు మరి వాళ్ళ ఆశయాలను కొనసాగిస్తూ ఏదైతే భారతదేశానికి గొప్ప రాజ్యాంగ వ్యవస్థ నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు చాలా గొప్పవి. ఎందుకంటే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా, ఇంత ఆర్థికంగా, ఇంత మనం మంచితనంతో, మంచి సంస్కృతితో బతుకుంటే మరి భారతదేశం రాజ్యాంగంలో అందరికి సమాన హక్కులు ఉంటాయి. మన హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. కాబట్టి మరి ఇట్లాంటి మహానీయుని ఇట్లాంటి జయంతి కార్యక్రమాలు, ఉత్సవాలు జరుపుకోవాలి, అందరూ బాధ్యతగా ఉండాలి. ఇంతమంది ప్రోగ్రాంలో మరి అందరూ బాధ్యతగా ఉండాల్సింది తప్ప కానీ ఈ ఒక్క రోజే కాదు, వారిని ప్రతినిత్యం కూడా కుల మతాలకు అతీతంగా వారి మార్గనిర్దేశకాలలో యువత కానీ మనందరం కూడా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి వారు ఇంత గొప్ప దేశానికి రాజ్యాంగాన్ని అందించి ప్రపంచ దేశాలు చూసే విధంగా మన భారతదేశం గొప్పతనంగా ముందుకు పోయే తరుణంలో వారి రాజ్యాంగం కీలకం. మరి ఈ సందర్భంగా మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మున్సిపాలిటీ సిబ్బందికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్కి అందరూ కూడా మొట్టమొదట అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. చాలామంది కూడా వక్త చెప్పారు. దాదాపు స్వాతంత్రం వచ్చినాడు ఉన్న మేధావులలో ఆయన ప్రపంచ మేధావులు అప్పుడు కూడా వారి పరిగణలోకి తీసుకున్నాం. రాజ్యాంగం అనేది చాలా గొప్పది. దురదృష్టం ఏంటంటే సమాజం రాజ్యాంగాన్ని ఎట్లా ఉల్లంఘించుదామనే ఆలోచన చేస్తుంది. రాజ్యాంగంతో పాటు పనిచేద్దామనే ఆలోచన దాదాపు పక్కతో పడతా ఉంది. మరి ఇట్లాంటి మహానీయుని 135వ జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ జయంతి ఉత్సవాలను
140 కోట్ల భారతీయులకు సంబంధించిన వ్యక్తి. ఆ ఆలోచన విధానంతోనే ఈ రాజ్యాంగ రూపకల్పన జరిగింది. ఆ రాజ్యాంగ రూపకల్పనతో పాటే ఆ రాజ్యాంగ రూపకల్పన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా మనకు ఏర్పడడం జరిగింది. మరి అవన్నిటికీ ఆలోచన చేసి వారి స్ఫూర్తికి, ఆలోచన విధానికి సమాజంలో ఉన్న అన్ని కులాలను, అన్ని వర్గాలను, పేద వర్గాలను హక్కున చేర్చుకునే విధంగా కూడా రాజ్యాంగం రూపొందించబడింది కనుక మరి వాళ్ళందరూ కూడా హక్కున చేర్చుకుని రాజ్యాంగాన్ని కాపాడుకుని కోరుతా ఉన్నాం. భారత్ మాతాకి జై. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఈరోజు అనేక గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, మహానగరాల్లో, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మేటి నగరాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడతా ఉన్నాయి. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తదుపరి వివిధ కులాల సమూహము, వివిధ ప్రాంతాల సమూహం, వివిధ మతాలకు సంబంధించిన సమూహం మధ్యలో ఏ విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు ముందుకు పోవాలని చెప్పని మన దేశాన్ని ప్రపంచంలోని అగ్రగామి దేశంగా ముందుకు పోవడానికి కోసం ఒక చట్టాన్ని, గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని మనం అనేక సందర్భాలు చెప్పుకుంటాం. అంబేద్కర్ గారి అడుగుజాడల్లో మనమంతా నడవాలని ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరు కూడా తమకు నచ్చినటువంటి నాయకుడిని ఎంపిక చేసుకునే విధంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని నడిపించేటువంటి ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి శక్తి సంఘానికి సంబంధించినటువంటి ఈరోజు వారి యొక్క ఆలోచనతోటి ఇక్కడ అంబేద్కర్ సంఘ సర్కిల్ ను అభివృద్ధి పరుచుకునేటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం సహకారం అందించడం, గతంలో ఉన్నటువంటి పాత విగ్రహం స్థానంలో కౌస విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారిని గౌరవించుకుంటే మనకు మనం గౌరవించుకునే విధంగా వారి చరిత్ర, వారి జయంతి వర్ధంతి సందర్భంగా ఈ తరం ప్రజలకు వారి చరిత్రను అందివ్వడంతో పాటు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో కానీ, వ్యక్తిగత జీవితంలో కూడా ఎదగడానికి ఉపయోగపడే విధంగా వారి చరిత్రను చదువుకోవడానికి, తెలుసుకోవడానికి, స్ఫూర్తిగా తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా కూడా మరి చక్కటి ఏర్పాట్లను వారి అంబేద్కర్ సంఘాల పెద్దల సహకారంతో అంబేద్కర్ సంఘాల సూచనలు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అంబేద్కర్ గారి ఆలోచన విధానం తీసుకున్న అందరూ కూడా ముందుకు పయనించవలసిన అవసరం ఉందని మాట సందర్భంగా చెప్తూ వారి ఆలోచనతోటి ఏ ప్రాంతంలో మేము సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ఐక్యతతోటి ముందుకు పోయే ప్రయత్నం చేస్తామని చెప్పడం మాట సందర్భంగా తెలియజేస్తూ ప్రజలందరికీ గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.